ఆషాఢ మాసం కావడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మగువలు గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేశారు. తాండవ కృష్ణ నృత్య అకాడమీ ఆధ్వర్యంలో మగువలు, యువతులు, చిన్నారులంతా ఒకే చోట చేరి అరచేతులపై గోరింటాకు పెట్టుకున్నారు. సంస్కృతి సాంప్రదాయాల ప్రాధాన్యతలో భాగంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మగువలు, యువతులు, చిన్నారులు గోరింటాకు వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ డిజైన్లలో ఎర్రగా పండిన చేతులను చూసుకుని ఆనంద డోలికల్లో మైమరిచిపోయారు. ఈ గోరింటాకుతో అందం, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గోరింటాకు వేడుక భావితరాలకు తెలియజేసేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. నమస్తే అండి. ఈరోజు తాండవ కృష్ణ నృత్యాలయాలో మేము మా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా కలిసి పిల్లలతో ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పేసి గత 6 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకుందాము. మన భారతీయ సాంస్కృతిక పద్ధతిలో అందరూ కలిసి కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటాము అన్న విషయానికి వస్తే, భానుడి ప్రతాపం నుంచి 4 నెలలు భానుడి ప్రతాపం నుంచి తేరుకొని స్త్రీ యొక్క శరీరం అంతా కూడా వేడితో నిండి ఉంటుంది. ఆ వేడిని కంట్రోల్ చేయడం కోసము గోరింటాకు చాలా బాగా ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఈ టైంలో అంటే తొలకరి జల్లులు కురుస్తున్న సందర్భంలో సీజనల్కి సంబంధించిన జ్వరాలు అయి ఉండొచ్చు, లేదంటే వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళల్లో వైరస్లు, ఫంగస్లు అయి ఉండొచ్చు. బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం. దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు. నమస్తే అండి. ఈరోజు తాండవ కృష్ణ నృత్యాలయాలో మేము మా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా కలిసి పిల్లలతో ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పేసి గత 6 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకుందాము. మన భారతీయ సాంస్కృతిక పద్ధతిలో అందరూ కలిసి కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటాము అన్న విషయానికి వస్తే, భానుడి ప్రతాపం నుంచి 4 నెలలు భానుడి ప్రతాపం నుంచి తేరుకొని స్త్రీ యొక్క శరీరం అంతా కూడా వేడితో నిండి ఉంటుంది. ఆ వేడిని కంట్రోల్ చేయడం కోసము గోరింటాకు చాలా బాగా ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఈ టైంలో అంటే తొలకరి జల్లులు కురుస్తున్న సందర్భంలో సీజనల్కి సంబంధించిన జ్వరాలు అయి ఉండొచ్చు, లేదంటే వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళల్లో వైరస్లు, ఫంగస్లు అయి ఉండొచ్చు. బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం. దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు.